హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మినపరుబ్బు లేకుండా గారెల్ని ఇలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా కావాల్సింది 3 కప్పుల మరమరాలను అయితే తీసుకోవాలి. ఇలాగ ఒక పెద్ద బౌల్లోకి 3 కప్పుల మరమరాలని తీసుకొని వాటర్ పోసి బాగా నాననివ్వాలి. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. మేమైతే మరమరాలు అంటాము. మరమరాల్ని ఒక 2 మినిట్స్ పాటు నాననివ్వాలి. మినపప్పుతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా మరమరాలతో గారెలు చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మరమరాల్ని గట్టిగా నీళ్లు లేకుండా ఇలా పిండుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని ఇలా తీసుకున్నాక ఇందులోకి 1 కప్పు లేదా 1/2 కప్పు పెరుగు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి బొంబాయి రవ్వని తీసుకొని మరమరాలు గ్రైండ్ చేసాం కదా, అదంతా ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న అల్లం, 1 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అందులోకి 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మొత్తాన్ని ఉండలు లేకుండా ఇలా నేను చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసినాక కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. 10 మినిట్స్ పాటు ఇలా పక్కన ఉంచిన దానిలోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం మిక్స్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఇలా గారెల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ రాగానే వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మినపరుబ్బుతో వేసే గారెల కన్నా ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేటప్పుడు మొత్తం అన్నీ ఒకటే లెవెల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా గారెలు వేసేటప్పుడు చేతికి అంటుకున్నట్టుగా ఉంటే ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ యూస్ చేసుకొని వేయాలి. నెక్స్ట్ మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.